శ్రీరామ్ అందరూ బాగున్నారా? ఇది సండే వ్లాగ్. సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే సండే ఎప్పుడు లేచినట్టే లేచిపోయినాయి ఎర్లీ అంటే మరీ ఎర్లీ కాదు. ఎప్పుడైతే 5:30 ఆ టైంకి అయితే లేస్తాను. ఈరోజు అయితే 6:30 ఆ టైంకి లేచాను. మా హిమాన్స్కి అయితే స్కూల్ లేదు కదా అనేసి. ఇంకా వాడు లేవగానే ముందుగా చూడండి టాయ్సే తీసుకొని వచ్చి కింద పడేస్తున్నాడు. ఏంట్రా అనేసి అంటే నేను దీంతో ఆడుకుంటా మమ్మీ అనేసి. నేను అందుకోసమే వాడు లేసే టైంకి రూమ్ అయితే క్లీన్ చేసేయాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళు ఆడుకోవడానికి కంఫర్టబుల్గా ఉండాలనేసి వాళ్ళు లేసాక ముందే నేను రూమ్ అయితే క్లీన్ చేస్తాను. ఇదిగోండి ఇంకా ఆ టాయ్స్ అక్కడ పెట్టేసి నేను తర్వాత ఆడుతాను మమ్మీ అని చెప్తున్నాడు. తర్వాత అయితే నేనేంటి కిచెన్ రూమ్కి వచ్చేసి నా పనులు అయితే నేను స్టార్ట్ చేసేసాను. ఇంకా నేను ఇది పోపుల డబ్బా, దీన్ని అయితే మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవ్వండి జంక్ ఫుడ్స్ అవి ఉన్నాయి అనుకోండి, తింటే తినేస్తాను, వదిలేస్తాను, అలా ఉంటాయండి. నాకు అవి తినడానికి ఇష్టం ఉండదు. ఉన్నాయి అనేసి తినేసి బయట పడేయాలనిపిస్తుంది. ఎక్కువ శాతం బయట జల్లేస్తాము. మా హస్బెండ్కి చెప్తాను ఇలాంటివి తీసుకురాకండి అనేసి. అప్పుడప్పుడు అయితే తీసుకొని వస్తారు, డైలీ అయితే అలాంటివి అసలు ఉండవండి. మా ఇంట్లో బిస్కెట్స్ చాక్లెట్స్ అలాంటివి ఏమీ ఉండవు. ఇదిగోండి ఇంకా నేనైతే గ్రేప్స్ మా హస్బెండ్ నైటే ఫ్రూట్స్ అయితే తెచ్చుకొచ్చేసారు. నేను దాన్ని ఏమంటే అలా వదిలేసాను. మార్నింగే వీటిని అయితే అన్నిటినీ సర్దుకుంటున్నాను. ఫ్రెష్ అన్నీ కింద పెడుతున్నాను. ఇంకా ఇంతకు ముందు అయితే పైన పెట్టేస్తున్నాను. ఈరోజు అయితే గ్రేప్స్ తిందామనేసి పక్కన పెట్టేసుకున్నాను. నాకు ఫ్రిడ్జ్లో 2 డేస్కి ఏ ఫ్రూట్స్ కావాలో అవన్నీ బయట పెట్టుకుంటున్నా, రిమైనింగ్ ఇవన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇదిగోండి ఇవన్నీ పెట్టిస్తున్నాను. చాలా రోజుల తర్వాత కివీ ఫ్రూట్ అయితే మా హిమాన్స్ తెమ్మన్నాడంటే అయితే తీసుకొని వచ్చారు. ఈరోజు అయితే క్యారెట్, బీట్రూట్, దోసకాయతో జ్యూస్ చేద్దామనేసి చేస్తున్నాను. ఇదిగోండి క్యారెట్ని అయితే తురిమేశాను. ఇంకా గ్రేప్స్ అయితే ఆఫ్టర్నూన్ ఆ టైం అప్పుడు అయితే తిందామనేసి మా హిమాన్స్ ఏ ఫ్రూట్ తినడానికి అయితే ఇష్టపడ్డు. సో వాడికైతే నేను జ్యూస్ చేసే పెట్టాను. ఇంకే విధంగా పెట్టే ఆప్షన్ అయితే నాకు ఇవ్వడు. ఏ తినమన్నా సరే తినడానికి ఇష్టపడ్డు. సో వాడికైతే నేను హెల్తీగా పెట్టాలి, ఏదో ఒకలాగా పెట్టాలి. పూర్తిగా తినని కన్నా ఇలా తిన్నా సరే, జ్యూస్లో తాగినా సరే మంచిదే కదా అనేసి ఇలానే సరే నేను పెడతానండి. ఇంకా వీటినైతే మంచిగా తురుముకొని వెంటనే నేనైతే కింద ఉంటే ఏమైనా డస్ట్ ఉన్నా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ పనిలా అయిపోతుంది కదా. ఇదిగోండి నేను స్వీట్ కోసం అయితే ఖర్జూరాన్ని అయితే యూజ్ చేశాను. ఇంకా దీన్ని అయితే బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇలా బ్లెండ్ చేస్తామనుకోండి, తురుము చేసి బ్లెండ్ చేస్తే ఫాస్ట్గా అయిపోద్ది. ఇంకా నేనైతే క్లాత్లో వేసి ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మా హిమాన్స్కి తాగడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకు అంటారా, జ్యూస్లో దాంట్లో మనం వడకట్టామనుకోండి వాడికి ఇంత కొంచెమైనా సరే గరుకులా ఏం తగిలినా సరే వామిటింగ్ అయితే చేసుకుంటాడు. సో నేను క్లాత్లో అనుకోండి ఏం ఉండదు కదా, లైట్గా మొత్తం టోటల్గా వాటర్లోనే వస్తుంది కదా. బట్ ఫైబర్ అయితే మిస్ అవుతుంది అనుకోండి. కంప్లీట్గా తినకుండా ఎంతో కొంత ఈ విధంగా నేను తాగినా మంచిది కదా అనేసి నేను మార్నింగ్ లేవగానే వాడికైతే జ్యూస్ అయితే పెడతానండి. ఎప్పుడో ఏమో తెలియదు కానీ వీలున్నంత వరకు అయితే నేను జ్యూస్ అయితే ఇస్తాను. ఇంకా తాగురా అంటే అది స్ట్రాబెర్రీ జ్యూస్ అనుకొని తాగుతా అన్నాడు. కానీ తీరా తాగేసరికి స్ట్రాబెర్రీ కాదు నాకు వద్దు అనేసాడు. నేను ఏదోలా చెప్పేసి అయితే వాడికి అయితే తాపించేశాను. తర్వాత అయితే ఈరోజు అయితే వాడికి అంబలు చేస్తున్నాను. ఇదిగోండి ఇవన్నీ ఇంటి దగ్గర నేను ఓన్గా చేసుకున్నవని, సోడిపిండి, ప్రోటీన్ పౌడర్ ఇవన్నీ నేను ఇంటి దగ్గర చేసుకొని వాడికి అప్పుడప్పుడు అంబలుగా చేసి పెడతానండి. ఇంకా ఈ అంబలు అయితే చేసేస్తున్నాను. కొంచెం ఆడమట్టుగా చేశాను. మేమైతే ఇంకా మార్నింగ్ లేసాం కదా, ఈరోజు సండే కదా, ఆఫ్టర్నూన్కి ఫిష్ ఏదో తెచ్చుకుంటాం కదా, ఏం చేద్దామా అనేసి నేను ఈరోజు అయితే టిఫిన్ అయితే స్కిప్ చేస్తాను. మా హస్బెండ్ అయితే మార్నింగ్ టిఫిన్ తినడానికి ఇష్టపడరు, అప్పుడప్పుడు తింటారు. నాకు మా హిమాన్స్కి మాత్రమే టిఫిన్ చేసుకోవాలి. నిత్యం మా హిమాన్స్ చేస్తాను కనుక దానిలో నేను కొంచెం చేసుకుంటాను అంతేని. మా హస్బెండ్కి అయితే మార్నింగ్ రన్నింగ్కి వెళ్ళి ఏం చేసినా సరే అతనైతే టిఫిన్ తినడానికి అయితే ఇష్టపడరు. ఇదిగోండి వాడి అంబలు అయితే అయిపోయింది. దీన్ని మనం బెల్లంతోనైనా నెయ్యితో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే కొబ్బరి పచ్చడి చాలా ఇష్టం. కొబ్బరి పచ్చడి అయితే చేసుకున్నాను. ఇదిగోండి నైట్ అయితే రైస్ మిగిలిపోయింది, పెరుగు వేసుకొని తింటే సరిపోతుంది కదా అనేసి అనుకున్నాను. ఇంకా రసం కూడా పెట్టేశాను, రైస్ కూడా పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్కి ఓన్లీ ఫిష్ తెచ్చుకుంటే ఫిష్ కర్రీ మాత్రమే చేసుకోవాలి. మా హిమాన్స్కి ఇంకేమైనా ఎగ్స్ ఏమైనా బాయిల్ చేసేది ఇస్తాను. ఇదిగోండి రైస్ కూడా పెట్టేశాను. నా పని అయితే మార్నింగ్ 9కి ఇలా అయిపోయింది. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చేసాము. ఆ హిమాన్స్ కూడా మార్నింగ్ లేవగానే స్నానం అయితే చేపించేస్తానండి. ఇంకా సెలవు ఉండేటప్పుడు అయితేనే ఇలా జ్యూస్ వాటర్ ఏదో ఒకటి ఇచ్చి స్నానం అయితే చేపిస్తాను. ఇంకా నేనైతే సూర్య నమస్కారం అయితే చేసుకుంటున్నాను. తర్వాత మా హిమాన్స్కి తినిపించేశాక దేవుడికి మొక్కుకుందాం అనుకున్నాను. కానీ వాడైతే ఇప్పుడు తిన్న మమ్మీ అన్నాడు. ఓకే జ్యూస్ తాగాడు కదా అనేసి నేనైతే పూజకి అయితే రెడీ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి తెలుసు తడి సామాన్లు అయితే దేవుడి సామాన్లతో మనం దీపారాధన
దీపారాధన చేయకూడదంట. మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. నాకు ఈ మధ్యనే తెలిసింది. ఇంకా నేనైతే పూజకైతే రెడీ చేసుకుంటున్నానండి. మా హిమాంశు అయితే టీవీ చూసుకుంటున్నాడు. నేనైతే ఈ టైంలో పూజ దీపం పెట్టుకున్నాక నేను దక్షిణామూర్తి స్తోత్రం కూడా చెప్పుకుంటానండి. చాలా మంచిదంట. ఇంకా ఈ మధ్యనే స్టార్ట్ చేస్తాను. నిత్యం నాకు వీలున్నంత వరకు అయితే కంటిన్యూ చేస్తాను. ఇంకా మా హిమాంశు చెప్తున్నాడు, మమ్మీ నాకు ఆకలేస్తుంది బిర్యానీ పెట్టు అన్నాడు. వాడు అడగడమే నాకు గగనంలా అనిపించింది. ఎందుకు అంటాడు, వాడు ఏం తిండు అసలు. ఈ మధ్యనే స్కూల్కి వెళ్తున్నాడు కదా, వాడికి ఫ్రైడ్ రైస్లు అయితే పెడుతున్నాను కదా, దానివల్ల వాడు అది బిర్యానీ అనుకుంటున్నాడు. లేదు నువ్వు ఇది తింటే నీకు బిర్యానీ ఇస్తాను అంటే కొంచెం అంబలు తినిపిస్తున్నాను. నెయ్యి బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. దాని టేస్టే వేరే లెవెల్లో వస్తుంది కదా. రాగి పిండికి రాగి జావకి మనం బెల్లము నెయ్యి కలిపితే దాని టేస్టే బాగుంటుంది. ఇంకా వాడికైతే నేను తినిపించేస్తున్నాను. తినిపించేసాక కొంచెం కొబ్బరి పచ్చడి చేశాను అన్నాను కదా, అది నాకు చాలా ఇష్టం. నేనైతే రైసే తిన్నాను. మార్నింగ్ కూడా వేడివేడి అన్నంలో కొబ్బరి పచ్చడి వేసుకొని తినేసాను. చెప్పాను కదా, మాకైతే ఎటువంటి డైట్స్ అయితే లేవు, బట్ హెల్తీగా తింటాము అంతేని. ఏ టైంలో ఏది తిన్నా సరే హెల్తీగా తినాలి. బయట ఫుడ్ అయితే అస్సలు తినము. ప్రాసెస్డ్ ఫుడ్ అయితే అస్సలు ముట్టుకోము. ఇంకా మా హస్బెండ్ అయితే చేపలు అయితే తీసుకుని వచ్చారు. ఇవంట అన్నీ పోయేవంట, అస్సలు బాగాలేదు. సో నేను వాడికైతే ఇచ్చేసి వచ్చేస్తాను. వాడు డబ్బులు ఇస్తే ఇవ్వనని, లేకపోతే వాడి దగ్గర వదిలేసి వచ్చేస్తాను. పోతే పోనేని వాడికైనా తెలిసి వస్తుంది కదా అనేసి వెళ్ళి ఇచ్చేసారంట. మేమైతే ఈ టైంలో బన్ తింటున్నాము, మా హిమాంశు నేను. ఇంకా మా హస్బెండ్ అయితే చెప్పాను కదా, అతను వెళ్తున్నారు ఏం చేస్తారా అనేది. ఇంకా నాకైతే అన్హెల్తీ ఫుడ్ తినేటప్పుడు హెల్తీగా ఎంతో కొంత తినేస్తే నాకు తృప్తి అవుతుంది, నా బాడీకి అది సెటరేట్ అవుతుంది అనిపిస్తుంది. అందుకనేసి గ్రేప్స్ తీసి పెట్టాను కదా, అవి అయితే తినేస్తున్నాను. ఎందుకంటే బన్ తిన్నాను కదా, కొంచెం చిరాగ్గా అనిపించింది. మా హిమాంశు అయితే ఇంకో యాంగిల్లో ఆడుకుంటున్నాడు. మమ్మీ నేను హెల్మెట్ పెట్టి టీవీ చూస్తానని టీవీ అయితే చూసుకుంటున్నాడు. అంతే, పిల్లలందరూ అంతే కదా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు ఆడుకుంటేనే మంచిది. ఇంకా ఆఫీస్ ఇచ్చేసాక ఇదిగోండి ఫ్రెష్ ముక్క అయితే తీసుకుని వచ్చారు. దీన్ని అయితే మంచిగా కడిగేసి ఫిష్ కర్రీ అయితే మేము చేసుకున్నాము. చెప్పాను కదా, మా హిమాంశు డిఫరెంట్ యాంగిల్లో వాడికి నచ్చిన పోజులు అయితే ఇస్తున్నాడు. ఇంకా పప్పాయి అయితే తినేసాము. ఇదే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు అయితే మా వ్లాగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.